వెరీ గుడ్ ఈవినింగ్, నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్ రిపోర్టర్స్ టైమ్స్. నేను మీ వరుణ్. నిత్యం దేశంలో అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నా, అదేవిధంగా సమస్యాత్మక మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నా కానీ మా అమ్మా న్యూస్ రిపోర్టర్స్ అందరూ కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ని అందిస్తూనే ఉంటారు. సో ఈ రోజు కూడా మా రిపోర్టర్స్ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు మీ అందరికీ కూడా అప్డేట్స్ని అందించడానికి. మొదటికి మనం ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్ కడం ప్రాజెక్టు మరమ్మతుల పనులు అయితే ప్రారంభించారు. సో దాదాపు మరమ్మతుల పనుల కోసం 5 కోట్లను అయితే విడుదల చేసినట్లు తెలుస్తుంది. విద్యుదీకరణ కోసం 3.81 కోట్లను మంజూరు చేశారు. ఆదిలాబాద్ ఇన్ఛార్జి మంత్రి సీతక్క చొరవతో రిపేర్లు అన్నీ కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే ఇప్పుడు ప్రాజెక్టు కొట్టుపోయే పరిస్థితి ఏర్పడిందని అక్కడ స్థానికులు అనుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద మరింత అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ ఇస్తారు. సత్యనారాయణ, చెప్పండి. గుడ్ ఈవినింగ్. అయితే కడెం ప్రాజెక్ట్ ఏదైతే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోనే ఉన్నటువంటి యొక్క ప్రాజెక్టుల్లో ఇది మనకు అతిపెద్ద ప్రాజెక్టుగా మనం చెప్పుకోవచ్చు. దాదాపుగా 68,000 హెక్టార్ల సాగునీరు అందించేటటువంటి ఒక పెద్ద ప్రాజెక్ట్ ఇది. అయితే ఈ ప్రాజెక్టుకు అంటే దాదాపుగా ఈ ప్రాజెక్టు నిర్మించినప్పటి నుంచి దాదాపు 60 ఏళ్ల నుంచి ఈ ప్రాజెక్టుకు సరైన మరమ్మతులు లేక ఎప్పుడైతే వర్షాకాలాలు తర్వాత ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు కడెం ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో పెరిగినప్పుడల్లా ఆ ప్రాజెక్టుకు ముప్పు పొంచి ఉండేటటువంటి ఒక అవకాశాన్ని గత 2 ఏళ్లలో అంటే 2022 జూలైలో అలాగే 2023 జూన్ లో ఈ 2 సంవత్సరాల్లో కూడా కురిసినటువంటి ఒక భారీ వర్షాలు కావచ్చు, లేదా ఎగువ ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఒక పెద్ద ఎత్తున ఇన్ఫ్లో కావచ్చు. ఈ రెండింటి వల్ల అయితే సరైన సమయానికి గేట్లు తెరుచుకోక ఆ తర్వాత గేట్లపై నుంచి కూడా నీరు ప్రవహించి కడెం ప్రాజెక్టు దుస్థితి భవిష్యత్తులో అంటే ఎలా ఉండబోతుంది, ప్రాజెక్ట్ అసలు ఉంటుందా లేదంటే మొత్తం ప్రాజెక్ట్ కి గల్లంతయ్యే పరిస్థితి అని ఒక ఆందోళన జిల్లా వాసుల్లో నెలకొన్నటువంటి ఒక పరిస్థితి గత 2 ఏళ్లలో కూడా అంటే 2022-23 వర్షాకాలంలో చూసాం. అయితే అప్పుడు ఆ సమయంలో ఏదైతే వరద గేట్లు సరైన సమయంలో తెలుసుకున్నప్పుడు ఆ తర్వాత వాటికి సంబంధించినటువంటి ఒక ప్రభావం ఉన్నప్పుడు దిగువ ప్రాంతాల నుంచి ఎవరైతే దిగువన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించినటువంటి ఒక పరిస్థితి కూడా కనిపించింది. ఇంత జరిగినప్పుడు కూడా అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఇదే మాత్రం పట్టించుకోలేదన్న విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే ఎప్పటి నుంచో అంటే అటు ఇంజనీరింగ్ అధికారులు కూడా గత 2 సమయాల్లో కూడా 2022-2023లో కూడా 2 సమయాల్లో కూడా అధికారులకు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక పాలకులకు ప్రభుత్వ పాలకులకైతే వాళ్ళు ఒక నివేదిక ఇచ్చినట్టుగా మనకు సమాచారం అందుతోంది. వాటి మరమ్మతుల కోసం ఒక దాదాపుగా 5 కోట్ల రూపాయల అవసరం పడతాయన్నట్టుగా వాళ్ళకైతే చెప్పినట్టుగా సమాచారం అందుతోంది. గత ప్రభుత్వానికి ఆ నివేదిక వెళ్ళినప్పుడు కూడా నిధులు మంజూరు కాకపోవడంతో ఏదో ప్యాచ్ వర్క్ పూర్తి చేసి తిరిగి ప్రాజెక్టును అలా వదిలేసినటువంటి ఒక పరిస్థితి. అయితే గతంలో అయితే చాలా భయానకం అంటే గత సంవత్సరం కురిసినటువంటి ఒక వర్షాల వల్ల ఎగువ ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఒక భారీ ఇన్ఫ్లో వల్ల ఆ వరద ప్రభావిత ఒక రకమైన భయానక పరిస్థితి అంటే కడెం ప్రాజెక్టు అప్పట్లో వార్తల్లో నిలిచింది. అంటే అసలు ప్రాజెక్టు ఉంటుందా లేదా అనేటువంటి ఒక వార్తల్లో నిలిచింది. అయితే ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి సీతక్క అలాగే ఖానాపూర్ ఎమ్మెల్యే విడమ బొజ్జు ఆ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు కడెం ప్రాజెక్టును చూశారు. అయితే అక్కడ ఉన్నటువంటి ఒక ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడితే వాళ్ళంతా కూడా ఆ విషయాన్ని చెప్పినటువంటి ఒక పరిస్థితి. అంటే గత ప్రభుత్వం దృష్టికి వీటి మరమ్మతుల కోసం అయితే తాము ఒక నివేదిక పంపినట్టు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఈ వర్షాకాలంలో అయితే లేదంటే ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు పోటెత్తిన సమయాల్లో కడెం ప్రాజెక్ట్ యొక్క భవిష్యత్తు ఆందోళనకరంగా ఉంటుందన్నటువంటి ఒక విషయాన్ని అక్కడ ఇంజనీరింగ్ అధికారులు అయితే సీతక్క ఇటు వాళ్ళ దృష్టికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క దృష్టికి తీసుకొచ్చినట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఎందుకంటే వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా దిగువ ప్రాంతం ఉన్నటువంటి ఒక ప్రజలు అలాగే మిగతా అంటే కడెం ప్రాజెక్టు పై ఆధారపడేటటువంటి యొక్క ప్రజలందరూ కూడా ఆందోళన చెందేటటువంటి ఒక పరిస్థితిని కూడా వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినట్టుగా తెలిస్తే మంత్రి సీతక్క చొరవతో అంటే ఇమీడియట్ గా ఆమె ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ విషయం చెప్పడం, ఆ తర్వాత ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేయడం, ఆ తర్వాత పనులు అక్కడ చకచక జరిగిపోతుండడం, ఇవన్నీ కూడా కేవలం అంటే ఇక్కడ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక చర్యలు అంటే గత ప్రభుత్వ నిర్లక్ష్యము ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మంచి పనితనం అనేటటువంటిది ఇక్కడ జిల్లా వాసులు హర్షిస్తున్నారు. ఎందుకంటే కేవలం ప్రభుత్వం ఏర్పడ్డ 100 రోజుల్లోనే తమ కడెం ప్రాజెక్టు గురించి పట్టించుకొని నిధులు విడుదల చేసి కడెం ప్రాజెక్టు మరమ్మతుల కోసం అధికారులు ఒక యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు చేపడుతుండడంతో
ఆ కడెం ఆయకట్టు కింద ఉన్నటువంటి రైతులు కావచ్చు, లేదా ఆ కడెం అంటే ఏదైతే నిర్మల్ జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు అయితే కడెం ప్రాజెక్టు విషయంలో అయితే చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో అంటే కడెంలో నీళ్లున్నప్పుడు కూడా ఆ నీళ్ళన్ని వృధాగా పోయి ఆ తర్వాత యాసంగిలో నీళ్ళందని పరిస్థితి. ఏవైతే కడెం ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం ఉందో ఆ లక్ష్యం నెరవేరని యొక్క పరిస్థితి గతంలో నెలకొంది. ఎందుకంటే ఆ నీరంతా కూడా వృధా పోయిన తర్వాత కడెంలో ఆ పూర్తి స్థాయి నీటి మట్టం అనేది తగ్గిపోవడం, ఆ తర్వాత యాసంగిలో ఆ నీరు విడుదల చేయకపోవడం అనేటువంటిది వరుసగా జరుగుతుంటూ అప్పుడు ఆ కింది పంటలు కూడా ఎండిపోయినటువంటి పరిస్థితి గతంలో నెలకొంది. కానీ ప్రస్తుతం ఈ యొక్క కడెం ప్రాజెక్టుకి మరమ్మతులు చేపడుతుండడంతో అలాంటి పరిస్థితి ప్రజెంట్ అయితే మనకు కనబట్టలేదు. ఇక చూస్తే ఆ ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి ఏవైతే 5 కోట్ల నిధులు ఆ ప్రభుత్వం విడుదల చేసినటువంటి నిధులతో అక్కడ ఉన్నటువంటి ఒక అంటే గత 2 వరదలకి అంటే 2022, 2023 2 సార్లు వరదలు వచ్చినప్పుడు ఆ 2 కౌంటర్ వెయిట్లు అనేటటువంటిది కొట్టుకుపోవడం జరిగింది. ఒకటి ప్రధాన గేట్లు ఏవైతే ఉంటాయో ఆ ప్రధాన గేట్ల నుంచి 2వ గేటు, తర్వాత 15వ గేటు, ఈ 2 గేట్ల యొక్క కౌంటర్ వెయిట్లు అలాంటి వరదలు కొట్టుకుపోవడంతో ఆ 2 గేట్ల నుంచి నీరు ధారాళంగా ఉధృతంగా కొన్ని క్యూసెక్ల పాటు బయటికి వెళ్లిపోయి ఆ తీవ్ర కింది ప్రాంతాలను ముంచెత్తింది. అయితే ఆ తర్వాత తిరిగి ఆ గేట్లు తెలుసుకోకపోవడంతో వాటి గేట్ల మరమ్మతులు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. అయితే ఆల్రెడీ మనకు అందిన సమాచారం ప్రకారం 2వ గేటు పని కూడా మొత్తం పూర్తయిపోయింది. ఇక ఏదైతే మరొక గేటు 15 ఉందో అది కూడా అధికారులు అయితే పూర్తి చేస్తున్నారు. దాంతో పాటుగా ఏవైతే ఈ 2 గేట్లతో పాటు ఉన్నటువంటి ఒక 17 గేట్ల మరమ్మతులు కూడా అధికారులు అక్కడ దగ్గరుండి మరి పర్యవేక్షిస్తూ చేపడుతున్నారు. వాటితో పాటు అక్కడ ప్రాజెక్టుకు సంబంధించి ఏవైతే రోలర్స్, తర్వాత ఇంక్లాండ్స్, తర్వాత ప్రెస్ ప్లేట్స్, ఆ స్పిల్వే గేట్లు, ఆ తర్వాత వీటికి సంబంధించి రక్షణ గోడలు ఇవన్నీ టోటల్ గా ఈ యొక్క 5 కోట్ల నిధులతో హైదరాబాద్ కు చెందినటువంటి ఒక ప్రైవేట్ సంస్థకి కన్స్ట్రక్షన్ సంస్థకి అప్పగించినట్టుగా మనకు సమాచారం అందుతుంది. అంతేకాకుండా ఇది ఈ జూన్ లోగా అంటే ఏదైతే తిరిగి వర్షాకాలం ప్రారంభమయ్యేలోగానే ఈ పనులను కూడా పూర్తి చేయాలని ఆ ప్రభుత్వం కూడా అధికారులకు వాళ్ళ ఆదేశాలు కూడా ఇచ్చినట్టుగా మనకు సమాచారం అందుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ కడెం ప్రాజెక్టు దగ్గర మనం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే కడెం ప్రాజెక్టు దాదాపుగా నిర్మించి 60 ఏళ్ల నుంచి అక్కడ ఉన్నటువంటి గేట్లు ఎత్తేందుకు ఉపయోగించేటటువంటి విద్యుత్ ఏదైతే ఉంటుందో అది కేవలం 100 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఉంటుంది. అలాగే ఆ విద్యుత్ లేనప్పుడు ఆ జనరేటర్ సాయంతో ఈ యొక్క గేట్లను పైకెత్తడం అసలు ఆ సమయానికి అంటే ఆ గేట్ల సామర్థ్యానికి ఇటు విద్యుత్ సామర్థ్యానికి మధ్య ఒక సరైనటువంటి పొందన లేకపోవడంతో గేట్లు వెంటనే తెరుచుకోక నీరంతా కూడా వృధాగా వెళ్ళిపోవడం, లేదంటే ఆ నీరు పైనుంచి వెళ్ళిపోయి ఆ వరద ముంచెత్తడం లాంటి పరిస్థితులు గతంలో కనిపించినాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ అధికారుల సూచన ప్రకారం ప్రజెంట్ అక్కడ ఉన్నటువంటి కడెం ప్రాజెక్టుకు సంబంధించి దాదాపుగా 500 కిలోవాట్ల సామర్థ్యం ఉన్నటువంటి ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్ కనుక అక్కడ ఏర్పాటు చేసినట్టయితే ఖచ్చితంగా ఎలాంటి విపత్తు ఉండకుండా ఆ తర్వాత గేట్లు సమయానుకూలంగా ఎప్పుడైతే వరదలు వస్తాయో ఆ సమయానుకూలంగా వెంటనే గేట్లు ఎత్తి అలాగే ఆ గేట్లు మూసేటటువంటి అంటే 2 విధాల గేట్లు ఎత్తాలి, గేట్లు తిరిగి క్లోజ్ చేయాలి. ఆ 2 సందర్భాల్లో కూడా 500 కిలోవాట్ల మెగావాట్ల సామర్థ్యం ఉన్నటువంటి జనరేటర్ సౌకర్యం ఉండాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. దాంతో పాటుగా విద్యుత్ అందుబాటులో లేనప్పుడు అంటే ఈ వర్షాకాలంలో ఉరుములు, మెరుపులు, పిడుగుల వల్ల గనక ఒకవేళ విద్యుత్ కనుక అందుబాటులో లేకపోతే 100 కిలోవాట్ల సామర్థ్యం గల జనరేటర్ సౌకర్యం కూడా ఉండాలని చెప్పేసి అధికారులు అయితే సూచిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి రైట్ సత్యనారాయణ, ఈ కడెం ప్రాజెక్టు మరమ్మతులు పూర్తిగా మళ్ళీ పునఃప్రారంభం అవడానికి కానీ అదేవిధంగా మళ్ళీ గేట్లు తెచ్చుకోవడానికి దాదాపు 5 కోట్ల నిధులు విడుదల కానీ ఇవన్నీ కూడా మొత్తం చూసుకుంటే కేవలం సీతక్క మంత్రి అయిన తర్వాత ఇదంతా కూడా జరుగుతుంది అనుకోవచ్చు. అక్కడ స్థానికులు అసలు ఏమంటున్నారు? ఖచ్చితంగా, ఎందుకంటే ఎప్పుడైతే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా సీతక్క వచ్చిన తర్వాత దాదాపుగా ఎవరు ఎన్నిసార్లు చేయనటువంటి టూర్స్ ఆమె ఆదిలాబాద్ జిల్లాను సందర్శించారు. దాదాపుగా 2-3 రోజుల కోసంగా ఆమె జిల్లా టూర్లు చేపడుతున్నారు. అలాగే ఆమె చొరవతోనే ఎక్కడటువంటి ఇటు ఈ కడెం ప్రాజెక్టే కావచ్చు, లేదంటే పార్టీ బలోపేతం కావచ్చు, అంటే 2 విషయాల్లో కూడా అంటే అన్ని విషయాల్లో కూడా రైట్.
రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ ఫర్ ది అప్డేట్స్. అది చూసుకున్నట్లయితే కడం ప్రాజెక్టు మరమ్మతులు కూడా పూర్తిగా సీతక్క వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ప్రారంభమవుతుందని తెలుస్తుంది మనకి. నెక్స్ట్ మనము మెదక్ వెళ్దాం. మెదక్లో మహబూబ్ నగర్ వెళ్దాం. మహబూబ్ నగర్ ఉమ్మడి పాలమూరు జిల్లాలో బాణుడి ప్రతాపం పక్కపక్క మండుతుంది. దాదాపు ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల పైన ఈ రోజు ఉన్నట్లు కూడా మనకు తెలుస్తోంది. సో ఎండ తీవ్రత వల్ల మహిళలు వృద్ధులు తప్పనిసరిగా తిప్పలు పడుతున్నట్లు కూడా తెలుస్తుంది. మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రదీప్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ప్రదీప్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ వరుణ్. ఏదైతే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా భానుడి బగబగలు మొదలయ్యాయని చెప్పొచ్చు. ఏదైతే గత నెల ఈ నెల శివరాత్రి తర్వాత ఉమ్మడి పాలమూరు జిల్లాలో క్రమక్రమంగా ఎండలు పెరుగుతూ వస్తున్నాయి. అయితే మార్చి నెలలోనే ఈసారి ఎండలు అధికంగా మొదలయ్యాయని కూడా చెప్పొచ్చు. గత సంవత్సరంతో పోలిస్తే 3 నుంచి 4 డిగ్రీల వరకు ఎండ తీవ్రతలు ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. అయితే గతంలో మార్చిలో ఎండలు కాకుండా ఏప్రిల్ మేలో తర్వాత మార్చిలో కొంత తక్కువగా మొదలైనప్పటికీ ఈసారి మార్చి నుంచే అధికంగా ఎండలు మొదలయ్యాయని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత వడగాల్పులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు అధికారులు ఆరెంజ్ దీనికి సంబంధించి ఆరెంజ్ గా పాలమూరు జిల్లాను అభివర్ణించారు. దీనికి సంబంధించి అవసరం ఉంటే తప్ప ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రజలు బయటికి వెళ్ళొద్దంటూ ఏదన్నా పని ఉంటే 11 గంటల లోపల పని చేసుకొని సాయంత్రం 4 గంటల తర్వాత బయటికి వెళ్ళాలంటూ కూడా అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు చిన్నపిల్లలు తర్వాత వృద్ధులు కొంత జాగ్రత్త పాటించాలంటూ ఎక్కువగా అంటే డీహైడ్రేషన్ గురి కాకుండా నీళ్లు, మజ్జిగ, పళ్ళ రసాలు తీసుకోవాలంటూ కూడా డాక్టర్లు సూచిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రజలు రానున్న ఏదైతే ఏప్రిల్ మే ఈ 2 నెలలు కొంత జాగ్రత్త వహించాలంటూ ఏదైతే అధికారులు డాక్టర్లు సూచిస్తున్నట్టు ప్రజలు తమ ఆరోగ్యాల పట్ల కూడా కొంత అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొంత ఎండ తీవ్రత 42 నుంచి 43 డిగ్రీలు మార్చిలోనే మొదలైనప్పటికీ రానున్న మే 50 డిగ్రీల వరకు కూడా ఎండలు ఉండే ప్రమాదం ఉందంటూ కూడా ఆరెంజ్ జోన్ గా జిల్లాను ప్రకటించిన అధికారులు కొంత ప్రజలు, ముసలి వాళ్ళు, వృద్ధులు, చిన్నపిల్లలు కొంత అప్రమత్తంగా ఉండాలంటూ అవసరమైతే తప్ప బయటికి వెళ్ళకూడదంటూ కూడా అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు కుండలకు, చెరుకు రసాలకు తర్వాత ఏదైతే దీనికి సంబంధించి ప్రజలు కొంత అధికంగా ఏదైతే లాభాలు పెరిగిన పరిస్థితి ఉంది. ఇప్పటికే చెరుకు రసాల పట్ల, పళ్ళ రసాల పట్ల తర్వాత ప్రజలు ఆకర్షితులవుతున్న పరిస్థితి ఉంది. ఉదయం 11 దాటితే రోడ్లన్నీ నిర్మానుష్యం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు జిల్లా వ్యాప్తంగా ఎప్పుడు లేనంతగా ఎండలు కూడా తీవ్రమయ్యాయని కూడా చెప్పొచ్చు. ప్రదీప్, దీని పరంగా అంటే 42 డిగ్రీలు గతంతో పోల్చుకుంటే గత సంవత్సరంలో ఈ సంవత్సరం బాగా అత్యధికంగా కూడా ఎండలు ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. సో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? వైద్యులు ఏ విధమైన సూచనలు, సలహాలు ఇస్తున్నారు? అయితే దీనికి సంబంధించి వైద్యులైతే అవసరం ఉంటే తప్ప బయటికి వెళ్ళొద్దంటూ ఆరెంజ్ జోన్ గా అధికారులు ప్రకటించారు. దీనికి సంబంధించి ప్రజలు ఏదైతే వృద్ధులు, ప్రధానంగా చిన్నపిల్లలు, ప్రజలు డీహైడ్రేషన్ గురి కాకుండా ఎప్పటికప్పుడు ఏదైతే నోటిని ఎప్పటికప్పుడు కొంత లాలాజలం ఊరేటట్టుగా ఉంచుకోవాలంటూ దీనికి సంబంధించి నోరును కూడా ఎక్కువగా డ్రై కానియకుండా ఎప్పటికప్పుడు నీళ్లు, మజ్జిగ, తర్వాత చెరుకు రసాలు, పళ్ళ రసాలు తీసుకోవాలంటూ కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు కుండల నీళ్లు తాగాలంటూ ఫ్రిడ్జ్ లో తర్వాత ఎలక్ట్రిక్ దానికి సంబంధించి నీళ్లు తాగకూడదంటూ అవి కూడా కొంత వేడిని సృష్టిస్తాయంటూ ఎప్పటికప్పుడు చల్లటి వాతావరణంలో ఉండే ప్రయత్నం చేయాలంటూ అవసరం ఉంటే తప్ప ఉదయం 11 గంటల వరకు ఏదో పనులు ఉంటే చేసుకొని సాయంత్రం 4 గంటల తర్వాత బయటికి వెళ్ళాలంటూ కూడా అవసరం ఉంటే తప్ప బయటికి వెళ్ళొద్దంటూ కూడా ఇది సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఈసారి గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి 3 నుంచి 4 డిగ్రీల వరకు ఎండల తీవ్రత ఎక్కువగా ఉందంటూ కూడా అధికారులు ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఈసారి ఎండల తీవ్రతలు చాలా అధికంగా 50 డిగ్రీలు, 52, 55 వరకు పోయే ప్రమాదం ఉందంటూ కూడా దానికి సంబంధించి అధికారులు సూచించినట్లు, వైద్యులు సూచించినట్టు ప్రజలు మెలగాలంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. గత 4-5 సంవత్సరాలతో పోలిస్తే ఈసారి ఎండలు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎక్కువగానే ఉన్నాయని కూడా చెప్పొచ్చు. దీనికి సంబంధించి రానున్న మే నెల కూడా కొంత అప్రమత్తంగా ఉండాలంటూ మే నెలలో ఇంకా అధికంగా వడగాల్పులు తర్వాత
వేడి అంటే రాత్రిపూట కూడా వేడి గాలులు వీస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందంటూ దానికి సంబంధించి ఎప్పటికప్పుడు ప్రజలు అప్రమత్తంగా వెలగాలంటూ నోటిని డ్రై కానియకుండా ఎప్పటికప్పుడు వాటరు తర్వాత కుండల నీళ్లు, ప్రధానంగా కుండల నీళ్లు, తర్వాత పళ్ళ రసాలు, చెరుకు రసాలు ఇవి తీసుకుంటూ మధ్య తీసుకుంటూ అధికంగా వాటర్ పర్సెంటేజ్ ఎక్కువ బాడీలో ఉండేటట్టు తీసుకోవాలంటూ కూడా వైద్యులు సూచించిన పరిస్థితి అయితే ఉంది వాళ్ళు. థ్యాంక్ యూ ప్రదీప్ ఫర్ ది అప్డేట్స్. అదే చూసుకున్నట్లయితే ఉమ్మడి పాలమూరు జిల్లాలో బాణుడి ప్రతాపం దాదాపు 42 డిగ్రీల పైపడి ఉన్నట్లు తెలుస్తోంది. నెక్స్ట్ మాకు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకృష్ణ అయితే కస్టడీకి తీసుకున్నారు పోలీసులు. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కి అయితే తరలించినట్లు తెలుస్తోంది. దాదాపు గువ్వల బాలరాజు, రోహిత్ రెడ్డి, రేఖా కాంతారావు, బీరా హర్షవర్ధన్ రెడ్డి వీళ్ళ ఫోన్లు అయితే ట్యాపింగ్ చేసినట్లు కూడా తెలుస్తోంది. సో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పాత్రగా రాధాకృష్ణ ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. మీద మరింత అప్డేట్స్ మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రణయ్ చెప్పండి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వరుణ్. ఫోన్ ట్యాపింగ్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్న నేపథ్యంలో కూడా ఇప్పుడు కొత్త కోణంలో కూడా మనం చూడాల్సిన సిచ్యువేషన్స్ అయితే మనం కనబడతా ఉన్నాయి. టాస్క్ ఫోర్స్కి సంబంధించిన మాజీ డీసీపీ రాధాకృష్ణరావు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్ ఆధారంగా చూస్తే గతంలో ఏదైతే ఎమ్మెల్యే కొనుగోలుకు సంబంధించి మొయిదాబాద్ ఫామ్ హౌస్లో జరిగినటువంటి ఎమ్మెల్యే కొనుగోలు కేసు కూడా కీలకంగా మలుపు తిరిగిన సిచ్యువేషన్స్ మనందరికీ తెలిసింది. అయితే ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కొనుగోలు కేసుకి సంబంధించినటువంటి ట్యాపింగ్ కూడా ఫోన్ ట్యాప్ జరిగింది అన్నటువంటి వివరాలను కూడా రాధాకృష్ణరావు ఇస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. గతంలో 4 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఫోన్లు ట్యాపింగ్ ద్వారానే ఎవరైతే బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రలోభ పెడుతున్నారో అన్నటువంటి ట్యాపింగ్ విషయాలు తెలుసుకున్నటువంటి ప్రణీత్రావు ఉన్నత అధికారులకైనటువంటి బీఆర్ఎస్ అధిష్టానానికి వివరాలను జారీ చేసిన నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ అధిష్టానం వెంటనే దీనికి సంబంధించి రాధాకృష్ణరావును స్పెషల్ టీమ్గా కూడా ఒక పథకం ప్రకారం కూడా ఒక ఏదైతే ఈ ఫామ్ హౌస్లో జరుగుతున్నటువంటి వ్యవహారానికి సంబంధించినటువంటి ఒక ప్లాన్ ప్రకారంగా కూడా వాళ్ళను పట్టుకోవడం జరిగింది. దీంట్లో స్పెషల్ పాత్ర వహించినటువంటి సిచ్యువేషన్స్లో రాధాకృష్ణరావు ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంట్లో ప్రధానంగా మనం చూస్తే గతంలో గువ్వల బాలరాజు, పైలట్ రోహిత్ రెడ్డితో పాటుగా రేఖ కాంతారావుతో పాటు హర్షవర్ధన్ రెడ్డి 4 ఎమ్మెల్యేలుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వీళ్ళపై ఒక స్పెషల్ ప్లాన్ వేయడం జరిగింది. ఆ స్పెషల్ ప్లాన్ ప్రకారంగా కేసీఆర్ వేసినటువంటి స్కీమ్ ఏదైతే ఉందో కేసీఆర్కి ఎప్పుడైతే ప్రణీత్రావు ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి నేపథ్యంలో కూడా ప్రణీత్రావు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్తో అధిష్టాన పెద్దలు ఇప్పటికే అప్పట్లో ఉన్నటువంటి అధిష్టాన పెద్దగా ఉన్నటువంటి మాజీ సీఎం కేసీఆర్ రాధాకిషన్కు ఇన్ఫర్మేషన్ చేయడంతో ఒక యాక్షన్ ప్లాన్ అప్పటికప్పుడే ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయడం జరిగింది. స్పెషల్ ఆపరేషన్ ప్లాన్ని ఏర్పాటు చేస్తూ మోయినాబాద్ ఫామ్ హౌస్ పై స్పెషల్ రైడ్ చేయడం జరిగింది. అయితే ఈ టాపిక్ సంబంధించిన వివరాలు మరో సంచలన వెలుగులోకి వస్తున్న సిచ్యువేషన్స్లో ఎమ్మెల్యేలకు సంబంధించిన కొనుగోలు విషయంలో కూడా ట్యాపింగ్ సంబంధించినటువంటి స్పెషల్ ఆపరేషన్ చేసిన రాధాకృష్ణరావు ఇప్పుడు పోలీసులకు జూబ్లీ హిల్స్ పోలీసులకు పలు వివరాలు ఇస్తున్న నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించిన కొనుగోలు విషయంలో గతంలో జరిగినటువంటి ట్యాపింగ్లోనే ఏదైతే బీజేపీకి సంబంధించినటువంటి సునీల్ కొనుగోలుతో పాటుగా అదేవిధంగా తుషారకు సంబంధించి అదేవిధంగా స్వామీజీ వీళ్ళందరికీ సంబంధించిన పాత్ర ఉన్న నేపథ్యంలో కూడా వీళ్ళంతా పైలట్ రోహిత్ రెడ్డికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. పైలట్ రోహిత్ రెడ్డికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన నేపథ్యంలో కూడా ఆ ఇన్స్ట్రక్షన్స్ మేరకే ఫామ్ హౌస్లో ఉన్నటువంటి కెమెరాస్లలో ఆడియో వీడియోలు రికార్డ్ అయిన సిచ్యువేషన్స్ నేపథ్యంలో కూడా సీఎం గతంలో ప్రెస్ మీట్ ఏదైతే ఫామ్ హౌస్ వేదిక ఏదైతే ప్రగతి భవన్ వేదికకు గతంలో ఉన్నటువంటి ప్రగతి భవన్ వేదికకు కూడా 4 ఎమ్మెల్యేలను పక్కన పెట్టుకుని ఆ ట్యాపింగ్కి సంబంధించినటువంటి చిప్స్ కావచ్చు, ఆడియోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు ప్రతి మీడియా సంస్థకు పంపించిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అదంతా కూడా ట్యాపింగ్ ఆధారంగానే జరిగింది అన్నటువంటి కీలక ఆధారాలను వెల్లడిస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఈ స్పెషల్ ఆపరేషన్కి సంబంధించి మాట్లాడుకుంటే ఒకవైపు ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన నేపథ్యంలో కూడా ఒక బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులకు సంబంధించిన ఒక స్పెషల్ ఫ్లైట్ని కూడా ఇందులో వాడారు అన్నటువంటి వార్తలు కూడా మనకు ప్రధానంగా కనబడతా ఉన్నాయి. ఒక కేవలం ఎంక్వైరీ పేరుతో ప్రైవేట్ ఫ్లైట్ ఎలా వాడతారు అన్నటువంటి యాంగిల్లో కూడా విచారణ కొనసాగుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. సో ఖచ్చితంగా కూడా ఏదైతే తీగలాగితే డొంక కదిలిన విధంగా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా ఎమ్మెల్యే ఫామ్ హౌస్ కేసుకి సంబంధించినటువంటి మోయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో కీలక మలుపులు తిరుగుతున్న సిచ్యువేషన్స్ ప్రధానంగా కనబడతా ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటికే ఎమ్మెల్యేలతో బెదిరింపు కాల్స్ రావడం జరిగింది. ఆ తర్వాత 3 నిందితులుగా పరిగణలోకి తీసుకొని ఇంట్రాగేట్ చేయడం జరిగింది. చేసినటువంటి నేపథ్యంలో కూడా పూర్తి వివరాలను సేకరిస్తూ కోర్టుకు పంపించడం జరిగింది. అతనిలోనే ఈ కేసు అంతా కూడా సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయాలి అని చెప్పేసి కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేశారు అప్పటి ప్రభుత్వం. అయినప్పటికీ ఆ కేసుకి సంబంధించిన విచారణ ఒకవైపు కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు 2 అంశాలపై విచారణ కొనసాగుతుంది. ఏదైతే ఇంట్రాగేషన్కి సంబంధించి కేవలం ఎంక్వైరీకి సంబంధించిన దాంట్లో స్పెషల్ ఫ్లైట్ ఏ విధంగా వాడారు, సుప్రీంకోర్టులో కేసు ఉన్న నేపథ్యంలో కూడా దీనికి సంబంధించిన వ్యవహారాన్ని ఎందుకు తెరపైకి తీసుకొచ్చారు అన్నటువంటి వివరాలు అయితే పైకి వస్తూ ఉన్నాయి. దాని తర్వాత ఎన్నికల్లో జరిగినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఒక్కరు కూడా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నటువంటి ఏ ఒక్కరికి సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలను కూడా వీళ్ళ దగ్గర నుంచి కూడా సేకరించేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. మిగతా 6 రోజుల పాటు అంటే దాదాపుగా కూడా 7 రోజుల పాటు రాధాకృష్ణన్ కస్టడీకి తీసుకుంటే మిగతా 6 రోజుల పాటు కస్టడీ కొనసాగేటువంటి కస్టడీలో భాగంగా ఇంకా కొత్త విషయాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశాలు కూడా క్షుణ్ణంగా కనబడతా ఉన్నాయి. వారు
రైట్ ప్రణయ్, అంటే ఇటు గువ్వల బాలరాజు, రోహిత్ రెడ్డి, రేఖకాంతరావు, అదేవిధంగా బీరం హర్షవర్ధన్ వీళ్ళదే కాకుండా ఇంకా మిగిలిన నేతలు ఎవరిదైనా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు ఏమన్నా తెలుస్తుందా? లేదంటే వాళ్ళేమన్నా నేతలు, మిగిలిన నేతలు కూడా తమంతట తాము ఎవరన్నా వస్తున్నారా? అంటే మా ఫోన్ కూడా ట్యాపింగ్ జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నామన్నట్లు ఎవరన్నా వస్తున్నారా? దీంట్లో హైలైట్గా ఎవరు నిలుస్తున్నట్లు తెలుస్తూ ఉంది? ఎస్, ఇప్పటి వరకు మనం చూసుకున్నటువంటి డేటాను బేస్ చేసుకుంటే ఇస్తున్నటువంటి ఆధారాలు బేస్గా కాంగ్రెస్కి సంబంధించిన నాయకులు మాత్రమే మా ఫోన్లు కూడా ట్యాప్ జరిగాయి అని చెప్పేసి పిటిషన్ దాఖలు చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. మరి కొందరు జ్యువెలరీ షాప్తో పాటుగా పెద్ద బిల్డర్స్కి సంబంధించినటువంటి ఏదైతే బిల్డర్స్కి సంబంధించినటువంటి ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని చెప్పేసి చెప్తున్న నేపథ్యంలో వాళ్ళు కూడా కొందరు పిటిషన్స్ ఇవ్వరు. ఇక రాజకీయ ప్రముఖులకు సంబంధించి బీఆర్ఎస్కి సంబంధించిన నాయకుల దగ్గర నుంచి ఇప్పటికే 4 పేర్లు అయితే మనకు బయటకు రావడం జరిగింది. వీళ్ళ 4 ఫోన్లు ట్యాప్ జరిగాయి. ఆ ట్యాపింగ్ జరిగినటువంటి వివరాలను కూడా ఇప్పుడు రాధాకృష్ణరావు బయటపెట్టిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఒక్క రోజుల్లోనే 4కి సంబంధించిన ఫామ్ హౌస్ కేసు, అంటే ఒక కీలక మలుపు తిరిగింది. రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారినటువంటి ఫామ్ హౌస్ కేసు తెరపైకి వచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయి ఒక్కరోజు ఇంట్రాగేషన్లో. మిగతా 6 రోజులలో మనం తీసుకొస్తే చాలా విషయాలు బయటకు వచ్చేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఇటు మునుగోడు ఎన్నికల్లో జరిగినటువంటి ఏదైతే అక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన డబ్బులను పట్టుకున్నారు 2 కోట్ల చిల్లర. దాంతోపాటుగా మనం రఘునందన్కి సంబంధించిన దుబాక ఎన్నికల్లో డబ్బులు పట్టుకున్నారు 2 కోట్ల పైచిలుకు. అంతకుముందు హుజరాబాద్ ఎన్నికల్లో చూసుకుంటే ఈటల రాజేంద్రకి సంబంధించిన డబ్బులు పట్టుకునేటువంటి ప్రయత్నం చేశారు. సో ఇవన్నీ కూడా ట్యాపింగ్ దానే జరిగాయన్నటువంటి అనుమానాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు బీజేపీ నాయకులు. మరోవైపు కాంగ్రెస్ నాయకులకు సంబంధించినటువంటి ట్యాపింగ్స్ కూడా జరిగాయని ఇక్కడ కాంగ్రెస్ నాయకులు కూడా మండిపడతా ఉన్నారు. సో మొత్తం కూడా రాధాకృష్ణరావు ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్ ఆధారంగానే చాలా విషయాలు బయటకు వస్తాయి. సో వచ్చేటువంటి ఆధారాలతో మరికొందరు నాయకులు కూడా బయటకు వచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్స్ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. వారు రైట్, థ్యాంక్ యూ ప్రణయ్ ఫర్ ది అప్డేట్స్. అది చూసుకున్నట్లయితే టాస్క్ ఫోర్స్ అది మాజీ డీసీపీ రాధాకృష్ణ అయితే పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. సో బంజారా హిల్స్ పిఎస్కి తరలించారు. నెక్స్ట్ మనము మంచిర్యాల వెళ్దాం. మంచిర్యాల కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఏనుగు బీభత్సం దాంట్లో 2 వ్యక్తులు అయితే మృతి చెందినట్లు తెలుస్తుంది. నిన్న ఒకరు, అంతకుముందు ఒకరు చనిపోయారు. సో ఏనుగుల కోసం అధికారులు కూడా పూర్తిగా గాలుస్తున్నారు. అటు మహారాష్ట్ర సైడ్కే మళ్ళీ వదిలే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అదేవిధంగా పెంచికల్పేట బెజ్జూరు మండలంలో 144 సెక్షన్ విధించారు. ప్రజలు ఎవరిని కూడా అక్కడ నుంచి ఇళ్లలోనే ఉండండి, బయటకు కూడా రావద్దు, దుపారాగా తిరగొద్దంటూ కూడా పోలీసులు ప్రజలకు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక పెంచుకల్పేట బెజ్జూరు మధ్య రాకపోకలు కూడా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. దీని మీద మరింత అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, ప్రస్తుత పరిస్థితి అక్కడ ఏ విధంగా ఉంది? థ్యాంక్ యూ వరుణ్. ఇటు ఇంతకుముందు గతంలో చూసుకున్నట్టయితే పులి సంచరించి పులి మనుషులపై దాడి చేస్తూ ఇటు జంతువులపై దాడి చేసి హతమార్చిన ఘటనలని మనం చూసుకున్నాం. అయితే ఈ క్రమంలోనే ఇప్పుడు తొలిసారిగా ఒక ఏనుగు ఇటు జిల్లాలో ప్రవేశించి రైతులపై దాడి చేసి హతమార్చిన ఘటన అనేది తొలిసారిగా చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని చింతలమానపల్లికి సంబంధించినటువంటి మండలంలో ఉన్నటువంటి బూరపల్లి గ్రామంలో అటవీ శివారులో పంట చేలలో పనిచేస్తున్నటువంటి దంపతుల పైన ఒక ఏనుగు ప్రవేశించి దాడి చేసి రైతును హతమార్చినటువంటి ఘటన చోటు చేసుకుంది. నిన్న సాయంత్రం జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి అకస్మాత్తుగా ఇటు బూరపల్లి గ్రామ శివారులో ఉన్నటువంటి మిర్చి తోటలో దంపతులు అల్లూరి శంకర్ దంపతులు ఇటు మిర్చి తోటలో పని చేసుకుంటున్న క్రమంలోనే ఒక అకస్మాత్తుగా ఏనుగు అక్కడికి సమీపంలో ఉన్నటువంటి పంట చేలలోకి రావడంతో పక్కనే ఉన్నటువంటి గ్రామస్తులు కూడా తమ ఇళ్లలోకి ప్రవేశిస్తున్నటువంటి భయాందోళనకు గురై కేకలు వేసి దాన్ని తరిమి కొట్టే ప్రయత్నం చేశారు. దాంతో పాటు తరిమి కొట్టినటువంటి క్రమంలోనే ఆగ్రహంగా ఉన్నటువంటి ఏనుగు పక్కనే ఉన్నటువంటి చేలలోకి చేరడంతో మిర్చి తోటలో పనిచేసుకున్నటువంటి అల్లూరి శంకర్ ఇటు దంపతులు సుగుణ దంపతులు ఎవరైతే ఉన్నారో వారు అప్రమత్తమైన గమనించి శంకర్ భార్య సుగుణ గమనించి దాన్ని తన భర్తను అప్రమత్తం చేస్తూ ఏనుగు వస్తున్నట్టు అప్రమత్తం చేస్తూ కేకలు వేస్తూ పరిగెత్తుకుంటూ వెళ్ళింది. మరి ఈ క్రమంలో గమనించినటువంటి అప్పటికే ఆలస్యం అయిపోయింది. గమనించినటువంటి శంకర్ పక్కనే ఉన్నటువంటి పొదల్లో దాక్కున్నాడు. మరి అప్పటికి ఆలస్యం కావడంతో ఆ శంకర్ ఉన్న ప్రాంతానికి చేరుకున్నటువంటి ఏనుగు అతనిపై దాడి చేసి తొండంతో కొట్టి చంపిందని అతని భార్య రోధిస్తూ తెలిపింది. మరి ఈ క్రమంలోనే అక్కడ దాడి ఘటన అనంతరం అక్కడ పక్కనే ఉన్నటువంటి లంబడిపల్లి రవీంద్రనగర్ తో పాటు లంబడిగూడ ఇతర గ్రామాల అటవీ ప్రాంతం శివారుల గుండా ఇటు సంచరిస్తూ వెళ్ళిపోయిందని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు. అయితే ఘటనకు సంబంధించినటువంటి విషయం తెలుసుకున్నటువంటి అటవీ శాఖ అధికారులతో పాటు పోలీసు అధికారులు కూడా అక్కడికి చేరుకొని ఘటన పరిస్థితులపై ఆరా తీశారు. మరి ఈ క్రమంలోనే ఇటు ఘటన జరిగిన తీరును పరిశీలించి మరి పక్కనే ఉన్నటువంటి గ్రామాల్లోకి ఇటు వెళ్తున్నటువంటి క్రమంలోనే పక్కన ఉన్నటువంటి గ్రామ ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. మరి గ్రామ ప్రజలు కూడా ఎవరు కూడా బయటికి రావడంతో అప్రమత్తం చేయడంతో అప్పటికే చీకటి కావడంతో నిన్న రాత్రి కూడా ఘటనకు సంబంధించినటువంటి మరో సంఘటన జరగకుండా ఇళ్లలోకి ప్రవేశించక ఉండేందుకు దాన్ని గ్రామాల్లోకి ప్రవేశించక కట్టడి చేసేందుకు కూడా అటవీ శాఖ అధికారులతో పాటు పోలీస్ శాఖ అధికారులు కూడా గ్రామస్తులు కొంతమంది యువకులతో కూడా టార్చ్ లైట్లతోటి దాన్ని సంచారం చేస్తూ అక్కడ ఎక్కడికి వెళ్ళిందంటూ
అటు గాలింపు చర్యలు కూడా చేపట్టడం జరిగింది. మరి ఈ క్రమంలో దీనికి సంబంధించిన జిల్లా డిఎఫ్ఓ నీరజ్ కుమార్ తో పాటు సిఎఫ్ శాంతారాం కూడా ఇక్కడ అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షించి జిల్లా ఎస్పీతో పాటు జిల్లా కలెక్టర్ వెంకటేష్ దౌతర్ కూడా ఇటు పూర్తి స్థాయి వివరాలు కూడా అందజేయడం జరిగింది. దానికి ఘటనకు సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రజలకు గ్రామాల్లోకి ప్రవేశించకుండా పూర్తి స్థాయిలో నిరోధించి కట్టడి చేసే విధంగా చర్యలు తీసుకోవచ్చానని అధికారులు కూడా ఆదేశించిన క్రమంలోనే రాత్రంతా కూడా టార్చ్ లైట్ తోటి ఇటు గాలింపు చర్యలు చేపట్టిన ఫలితం లేకుండా పోయింది. ఇదే నేపథ్యంలోనే ఈ క్రమంలోనే ఇటు నేటి ఉదయం తెల్లవారుజామున ఇక్కడ పక్కనే ఉన్నటువంటి పెంచికలపేట మండలం కొండలపల్లి గ్రామానికి సంబంధించినటువంటి రైతు కూర పోచం తన పంట పొలంలోని రైట్. అంటే నరేష్, మొన్న చూసుకున్నట్లయితే ఒకళ్ళే చనిపోయారు. సో నిన్న కూడా ఒకళ్ళని ఏనుగు హతమార్చిన ఘటన మనం చూసాం. అంటే ఇంకా ఈ ఘటనలు పెరిగే అవకాశాలు ఎక్కడైనా కనిపిస్తున్నాయా? ప్రభుత్వం కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? అంటే ఎక్కువగా మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం కాబట్టి అక్కడ నుంచి వచ్చే ఏనుగుల్ని ఎలా నివారించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది? ఇది తొలి ఘటన నిన్న సాయంత్రం జరిగింది. ఇది రెండవ ఘటన అనేది ఈ రోజు ఉదయం పొద్దున తెల్లవారుజామున జరిగింది. కూర పోచం ఏదైతే కొండలపల్లి గ్రామానికి సంబంధించిన రైతు పొలం వద్దకు వెళ్తుండగా ఇటువంటి ఘటన చోటు చేసుకుని అక్కడే అతనిపై దాడి చేసి చంపింది. మరి ఈ క్రమంలోనే పూర్తి స్థాయిలో ఇటు 24 గంటలు గడవక ముందే ఇద్దరు రైతులపై దాడి చేసి చంపినటువంటి ఘటన దావానంలా ఇటు చుట్టుపక్కల గ్రామాలతో పాటు మండల వ్యాప్తంగా వ్యాపించడంతో ఇటు ఎవరైతే గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. మరి ఈ క్రమంలోనే ఇప్పటికే గాలింపు చర్యలు చేపట్టినటువంటి అటవీ శాఖ అధికారులు కూడా అసలు ఏనుగు ఎక్కడి నుంచి వచ్చింది, ఏ విధంగా వచ్చింది అనేటువంటి విషయాలపై కూడా ఆరా తీసినట్టుగా తెలుస్తుంది. పక్కనే ఉన్నటువంటి మహారాష్ట్రకు బార్డర్ లో ఏదైతే సరిహద్దులో ఉన్నటువంటి మండలాలు పెంచికల్పేటతో పాటు బెజ్జూరు, కౌటాల మండలాలు మహారాష్ట్ర అటవీ ప్రాంతానికి సరిహద్దులో ఉంటాయి కాబట్టి మరి అక్కడ మహారాష్ట్ర నుంచి కూడా వచ్చినట్టుగా అనుమానించి అక్కడ మహారాష్ట్రకు సంబంధించిన అటవీ శాఖ అధికారులతో సంప్రదింపులు జరిపినట్టు నేపథ్యంలో అధికారులు చెప్తున్నట్టు ఏంటంటే ఛత్తీస్గఢ్ లో ఇటీవలి కాలంలో జరిగినటువంటి హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నటువంటి అనంతరం ఒక ఏనుగుల గుంపు అనేది మహారాష్ట్ర గడిచిరోలి అటవీ ప్రాంతంలో ప్రవేశించినట్టుగా మా అధికారులు చెప్పారు. దాంట్లో ఉన్నటువంటి గుంపులో నుంచి ఒక ఏనుగు తప్పిపోయి దారి తప్పి ఇటు తెలంగాణలో ప్రవేశించినట్టుగా అధికారులు కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ క్రమంలోనే ఇటు అధికారులు చెప్తున్నటువంటి విషయాలను బట్టి ఇటు బెజ్జూరు, ఇటు కౌటాలతో పాటు పెంచికలపేట గ్రామాలకు సంబంధించి రాకపోకలను కూడా అధికారులు కూడా నిలిపివేశారు. మరి ప్రజలు ఎవరు కూడా బయటికి రావద్దంటూ హెచ్చరికలు కూడా జారీ చేశారు. మరి ఈ క్రమంలోనే ఇటు మరో ఘటన సంభవించకుండా ఉండేందుకు కూడా పూర్తి స్థాయిలో రాకపోకలు నిలిపివేసి ఇటు 144 సెక్షన్ కూడా అమలు చేసి ఉత్తర్వులు కూడా జారీ చేసినటువంటిగా మనకు సమాచారం ఉంది. మరి ఈ క్రమంలో మరో ఘటన సంబంధించి జరగకుండా ఉండేందుకైతే ఇటు ఘటనకు సంబంధించి విషయం తెలుసుకున్నటువంటి దేవాదాయ శాఖ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చనిపోయినటువంటి రైతులకు ఎవరైతే ఉందో దానికి ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడం జరిగింది. దాంతో పాటు అటవీ శాఖ అధికారులను కూడా పూర్తి స్థాయి వివరాలు ఆరా తీసి ఎక్కడి నుంచి అయితే వచ్చిందో ఏనుగును తిరిగి మళ్ళీ అదే మహారాష్ట్ర అటవీ ప్రాంతానికి తరలించే విధంగా తరిమి కొట్టే విధంగా కూడా పూర్తి స్థాయిలో కూడా అన్ని చర్యలు చేపట్టాలంటూ ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో శివారు ప్రాంతాల గుండా పోలీసులతో పాటు అటవీ శాఖ అధికారులు కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. దాన్ని తరిమి కొట్టేందుకు కూడా పూర్తి స్థాయిలో అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నట్టు ఇటు అటవీ శాఖ అధికారి సిఎఫ్ఓ శాంతారాంతో పాటు జిల్లా అటవీ శాఖ అధికారి నీరజ్ కుమార్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. వరుణ్. రైట్, థ్యాంక్ యూ నరేష్ ఫర్ ది అప్డేట్స్. అదే చూసుకున్నట్లయితే ఏనుగు దాడిలో ఇద్దరు మృతి చెందిన ఘటన అయితే మనకి కలిసి వస్తుందని చెప్పవచ్చు. నెక్స్ట్ మనం నల్గొండ వెళ్దాం. నల్గొండ జిల్లా భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి పూర నర్సయ్య గౌడ్ అయితే ఎన్నికయ్యారు. సో ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి గెలిపించాలి, ఖచ్చితంగా తనకు ఓటు వేయాలంటే ప్రజలు అభ్యర్థిస్తున్నారు. ఏకంగా యావత్ భారతదేశం మొత్తం కూడా మోడీ నినాదంతో ముందుకెళ్తున్నాయనైతే పూర నర్సయ్య గౌడ్ అంటున్నారు. ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో తనను గెలిపించాలని ప్రజల దగ్గరికి వెళ్ళి మమేకమవుతూ అభ్యర్థిస్తున్నారు. దీని మీద మరింత అప్డేట్స్ మా ప్రతినిధి దశరథ అందిస్తారు. దశరథ, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా భువనగిరి పార్లమెంటు బీజేపీ అభ్యర్థి పూర నర్సయ్య గౌడ్ నాయకులు కార్యకర్తలు కలిసి భువనగిరి యాదాద్రి జిల్లాలో ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆ ఓటర్ల వద్ద తమకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరడం జరిగింది. అయితే గత కొన్ని రోజులుగా ప్రభుత్వం చేపడుతున్న వ్యతిరేక విధానాలకు ఏదైతే ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వారు ఆరోపించడం జరిగింది. ముఖ్యంగా బీజేపీ నిదానంతో మోడీ నినాదంతో యావత్ భారతదేశం ముందుకు సాగుతుందని, ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల్లో మూడోసారి ప్రధానమంత్రి చేయడమే ధ్యేయంగా ప్రజలు సన్నిహితమై ఉన్నారని చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఏదైతే పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్నాయో కంపల్సరిగా ఈ బీజేపీకి
ఓటు వేసి అభివృద్ధికి తోడ్పడాలని చెప్పడం జరిగింది. అదే విధంగా ఈ పార్లమెంటు భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో గతంలో ఎంపీగా పనిచేసిన అనుభవం ఉందని, ఈ నియోజకవర్గ అభివృద్ధికి తాను ఎంతో నిధులు తీసుకొచ్చి అభివృద్ధికి కృషి చేయడం జరిగింది. అదే విధంగా ఈసారి కూడా తమకు ఓటు వేసి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని, తప్పక తమకు ఓటు వేసి గెలిపించాలని కోరడం జరిగింది. ఏదేమైనప్పటికీ పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బూర నరసయ్య గౌడ్ భువనగిరి ప్రాంతంతో పాటు చుట్టూ ప్రాంతాల్లో కూడా ప్రచారం నిర్వహించి తమకే ఓటు వేయాలని ప్రజలను కోరడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఎన్నికల నేపథ్యంలో ఇలాంటి ప్రచారాలు కొనసాగుతున్న అప్పటికే ముఖ్యంగా ప్రజలు ఏదైతే గతంలో ప్రభుత్వం అదే టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందో, ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అనేక హామీలు ఇచ్చి ప్రజలకు మోసం చేసి 6 గ్యారెంటీలు అంటూ పథకాలను అమలు చేస్తామంటే అధికారానికి వచ్చి అధికారం వచ్చిన నాటి నుండి ఏ ఒక్కటి ఆ గ్యారెంటీని అమలు చేయకపోగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా కొనసాగిందో ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అదే పరిస్థితిలో కొనసాగుతుందని, ఈ కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలను ఓటు వేస్తే మళ్ళీ అదే విధంగా కొనసాగుతుంది. కాబట్టి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్లి బీజేపీకి ఓటు వేసే విధంగా చర్యలు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. అదే విధంగా ఏదైతే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలను ఓడించేందుకు తగిన గుణపాఠం చెప్పాలంటే ఓటు ద్వారానే చెప్పాలని, ఈ విధంగా మరి బీజేపీకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరడం జరిగింది. వరుణ్, రైట్. ఎక్కువగా చూసుకున్నట్లయితే అంటే బీజేపీ ఇప్పుడు కేవలం 10 సీట్ల టార్గెట్కి అయితే బీజేపీ తెలంగాణలో ముందుకెళ్ళబోతుంది. మరి నల్గొండలో బూర నర్సిగౌడ్ బీజేపీని ఎలా గెలిపించాలనే వ్యూహాలతో ముందుకెళ్తున్నారు. అదేవిధంగా పోటీకి ఎవరున్నాడు అక్కడ త్రిముఖ పోటీ తప్పదా, లేదంటే అది విముఖ పోటీ ఉండబోతుందా దశరథ? ఏదైతే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలోనే 3 ప్రధాన పార్టీల మధ్యన త్రిముఖ పోటీ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా చూసినట్లయితే కాంగ్రెస్ అధికారంలో ఉన్న టైంలో కూడా కాంగ్రెస్ అభ్యర్థులే గెలవడం జరిగింది. ఈ నేపథ్యంలో చూస్తే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చూస్తే మాత్రం బీజేపీ మోడీ నిదానంతో ముందుకెళ్తుంది కాబట్టి కొంత బీజేపీకి కొంత కలిసి వచ్చే అవకాశం కల్పిస్తుంది. అదేవిధంగా ఈ ఎన్నికల నేపథ్యంలో కొంత బీఆర్ఎస్ కు ఏదైతే అభ్యర్థులు ఉన్నారో వారు కూడా ఆ బీసీ నినాదంతో బీసీ అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే బీసీ మంత్రులతో బూర నరసయ్య గౌడ్ ప్రకటించడంతో కొంత బీసీ ఓట్లు అక్కడ ఆ భువనగిరి నియోజకవర్గంలో బీసీ ఓట్లు ఉన్నాయి కాబట్టి అక్కడ బీసీ అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో గతంలో చేసిన అనుభవం ఉంది, ఈసారి కూడా గెలిపిస్తే అభివృద్ధి చేస్తానని చెప్పడం జరిగింది. వరుణ్, రైట్. థ్యాంక్ యూ దశరథ ఫర్ ది అప్డేట్స్. అదే చూసుకున్నట్లయితే నెక్స్ట్ మనము కడప జిల్లా వెళ్దాం. కడపలో ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎటు నుంచి ఇటు రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్న గంట కూడా రాజకీయ పరిణామాలు మారిపోతున్న క్రమం మనం చూస్తూనే ఉన్నాం నిత్యం కూడా. సో అదేవిధంగా ఈరోజు కడప జిల్లాలో రేపటి నుంచి షర్మిల పర్యటన చేయబోతున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో ఫ్లెక్సీలు అయితే కాంగ్రెస్ నేతలు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ అధికారులు అంటూ కొంతమంది వచ్చేసి ఆ ఫ్లెక్సీలను తీసేశారు. సో ఈ నేపథ్యంలో అటు కాంగ్రెస్ నేతలు ఫ్లెక్సీలను చించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్లో అయితే ఫిర్యాదు చేసిన ఘటన అయితే మనం చూసాం. దీని మీద మరింత అప్డేట్స్ మా ప్రతినిధి యూసఫ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. యూసఫ్, చెప్పండి, ప్రస్తుతం ఆ ఘటన సద్దు మనకిందని వచ్చా, లేదంటే ఎలా ఉండబోతుంది నెక్స్ట్ పరిణామం? థ్యాంక్ యూ వరుణ్. కడప జిల్లా వ్యాప్తంగా కూడా ఫ్లెక్సీల వ్యవహారం అయితే ఎన్నికల సమయం ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుండి కూడా కొనసాగుతూ వస్తున్నటువంటి నేపథ్యం. మొదటగా చూసినట్లయితే వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి కొంతమంది అనుచరులు టీడీపీ వారి ఫ్లెక్సీలు రాయచోటి ప్రాంతంలో కావచ్చు, ఇతర చోట్ల కావచ్చు తొలగించారని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన జరిగినటువంటి నేపథ్యం. తాజాగా రేపటి నుండి వైఎస్ షర్మిల ఎవరైతే కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారో ఆమె రేపటి నుండి కడప జిల్లాలో 8 రోజుల పాటు బస్సు యాత్ర నిర్వహించనున్నారు. ఇదే నేపథ్యంలో కడపకు చెందిన కొంతమంది మైనారిటీ నాయకులు, పార్టీకి సంబంధించి అభిమానులు ఎవరైతే కొనసాగుతా ఉన్నారో గౌస్ భాష అనేటువంటి మైనారిటీ నాయకులు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలను ప్రతి కూడల్లో కూడా ఏర్పాటు చేశారు. వీటన్నిటిని కూడా నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు. ఇదే నేపథ్యంలో స్థానిక ఆర్డీఓను వెళ్లి కాంగ్రెస్ నాయకులు కలిసినటువంటి పరిస్థితుల్లో పూర్తిగా మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, ఎవరు చేశారో దాన్ని బట్టి మేము చర్యలు తీసుకుంటాం. కోడ్ అమల్లో ఉన్నప్పుడు అధికారులకు చలనాలు చెల్లించినటువంటి నేపథ్యంలో ఏ విధంగా తొలగిస్తారని చెప్పేసి ఆర్డీఓ ఆదేశాలు ఇవ్వడంతో వారు స్థానిక పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్లు కూడా మంజూరు చేశారు. ఇదే వ్యవహారానికి సంబంధించి గౌస్ భాష కూడా మన వద్ద ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఏం జరిగిందని చెప్పారు మీరు? ఏం ఫ్లెక్సీల వ్యవహారం ఎందుకు కడప జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున కొనసాగుతా ఉంది? నిన్న సాయంత్రం నేను ఎక్కడైతే మనం ఫ్లెక్సీలు కట్టినామో ఇఫ్తార్ విందు ప్రకారంగా ఇఫ్తార్ విందును
దృష్టిలో పెట్టుకొని షర్మిలమ్మ గారికి వెల్కమ్ చేస్తూ మేము ఒక 3 కూడళ్లలో పెద్ద బ్యానర్స్ 10x10 అరేంజ్ చేసినాం అనమాట. చేసినప్పుడు ఏమైందంటే దానికి ముందు 4 రోజుల ముందే ఆర్డీఓ గారికి కోర్టు ప్రకారము అప్లై చేసుకోమన్నారు. సువిధ యాప్ ద్వారా మనం పర్మిషన్ తీసుకుని ఫోన్ లో మాట్లాడి ఆయన గ్రాంట్ చేసిన తర్వాత మనం పెట్టుకున్నాం అనమాట. నిన్న సాయంత్రం నేను ఆ రూట్ వెళ్ళినప్పుడు గమనించినాను, ఏ ఫ్లెక్సీలు లేవు, ఏ బ్యానర్స్ హోర్డింగ్స్ ఏవి లేవు. నేను ఆర్డీఓ గారికి వెంటనే ఫోన్ చేశాను, సార్ మీరు ఎందుకు సార్ తీసినారు, మీ దగ్గర పర్మిషన్ తీసుకున్నాం కదంటే, గౌస్ గారు మేమైతే పర్మిషన్ ఇచ్చినాము, తీయించడం మాత్రం చేయలేదు, మీరు దీని మీద లీగల్ గా వెళ్ళాలంటే మీరు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వమని చెప్పాను. నేను బ్యానర్స్ కట్టిన బైక్ ఫోన్ చేసిన, ఏమైనా ఎవరు తీసినారు ఇది ఏం కదా అంటే, ఏమో సార్ మాకు తెలియదు, కార్పొరేషన్ వాళ్ళు ఏమైనా తీసుంటారేమో అని అతను చెప్పిన వాక్యం లేదు. ఇంకా మనకు గత్యంతరం లేక ఈరోజు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు కూడా చాలా సానుకూలంగా స్పందించినారు. స్పాట్లు చూపించాం. స్పాట్లు చూపించేటప్పుడు వెళ్ళేటప్పుడు అక్కడ జనాలు చెప్తున్నారు, పోలీస్ కానిస్టేబుల్ చెప్తున్నారు, సార్ ఇక్కడ వైసీపీ వాళ్ళు ఏ బ్యానర్ పెట్టినా, ఏ పార్టీకి సంబంధించిన బ్యానర్ పెట్టినా చించేస్తారని అక్కడ ఉండే జనాలు ఆయన అడగకముందే చెప్తున్నారు. సో స్పాట్ చూపించి వచ్చిన తర్వాత ఏమైందంటే, ఎవరైతే ఫ్లెక్సీ కట్టినారో అతన్ని ఏం మభ్య పెట్టినారో ఏమో, ఏ విధంగా క్రియేట్ చేసినారంటే, ఆ క్యాండిడేట్ తీసినట్టు క్రియేట్ చేసి మళ్ళీ నాతో ఫోన్ చేయించినారు. బాబు నీకు ఫోన్ చేసి నువ్వు కాదంటేనే కంప్లైంట్ ఇచ్చినావు, ఎందుకు ఈ విధంగా గేమ్స్ ఆడుతున్నావు, ఫోన్ పెట్టి అది ఎట్లుందో అట చేయించని అని చెప్పినాను నేను. నేరుగా వైఎస్ఆర్సీపీ ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేసేందుకు ఇబ్బంది వాతావరణం ఏర్పడుతుంది షర్మిల రాకతో అని చెప్పి, ఇటువంటి ఏమన్నా జరుగుతున్నాయని చెప్పి మీరు భావిస్తా ఉన్నారా? ఖచ్చితంగా. ఎందుకంటే ముఖ్యంగా కడపలో వైసీపీ పార్టీకి ఓడిపోయే ఆస్కారాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఓటమి భయంతోనే ఈ విధంగా చేస్తున్నారు. లేకపోతే ఈ ఫ్లెక్సీ వ్యవహారాలు చేయాల్సిన అవసరం లేదు. ఏదైతే షర్మిలమ్మ గారు 2వ తేదీ వచ్చినారో ఆ రోజు మా బ్యానర్స్ అక్కడ ఉంటే, మా బ్యానర్స్ ముందర వాళ్ళ వీడియో వెహికల్ బ్యానర్స్ అడ్డం పెట్టి ప్లే చేయాల్సిన అవసరం ఏముంది? షర్మిలమ్మ అంటే భయం, కాంగ్రెస్ పార్టీ అంటే భయం, కేవలం భయంతోనే ఇది చేస్తున్నారు. రెండో విషయం ఏంటంటే, వీళ్ళు ప్రతిపక్షాన్ని ఉండకూడదు అనే నినాదంతో వెళ్తున్నారు. కేవలం ప్రజాపక్షమే ఉండాలా, అది కేవలం మేము మాత్రమే ఉండాలా, ప్రతిపక్షం ఉండకూడదనే నినాదం వీళ్ళు మాటికి జనాల్లో తీసుకుని వెళ్తున్నారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇది ప్రజాస్వామ్యం. అంబేద్కర్ గారు రాసిన, గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం ప్రజాపక్షము ప్రజల పాలనలో ఉన్నప్పటికీ ప్రతిపక్షము ప్రజల తరపున గొంతెత్తి వాళ్ళ సమస్యలను మీ దృష్టికి తీసుకునే దానికి ప్రతిపక్షం ఉండాలి. ఉంటేనే అది ప్రజాస్వామ్యం, లేకపోతే అది మోనార్కిజం అవుతుంది. ఇటువంటి పనులు ఎవరే కానీ చేయకూడదు. ఆ విధంగా కాంగ్రెస్ కానీ ఇన్ని సంవత్సరాలు దేశ పాలనలో ఉండింది, ఆ విధంగా చేసినట్లయితే ప్రతిపక్షమే ఉండేది కాదు. కానీ మేము రాజ్యాంగాన్ని కట్టుబడి ప్రతిపక్షానికి విలువ ఇచ్చి వెళ్తున్నాం కాబట్టి ప్రతిపక్షం ఈ రోజు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మమ్మల్ని అనగదొక్కుతున్నారు. రేపటి నుండి జిల్లా వ్యాప్తంగా కూడా 8 రోజుల పాటు షర్మిల బస్సు యాత్ర కొనసాగబోతా ఉంది. అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయని చెప్పేసి మీరు ఏదైనా పూర్తి స్థాయిలో జిల్లా నాయకులందరూ కూడా ఏదైనా ఎస్పీ గారి దృష్టికి ఇటువంటి వ్యవహారాలు తీసుకుపోయేటువంటి ఆస్కారం కనబడతా ఉందా? ఖచ్చితంగా వీళ్ళు ఎక్కడికైనా తెగిస్తారు, దాంట్లో డౌట్ లేదు. మేము మాత్రం ఎలక్షన్ కోడ్ ప్రకారం పర్మిషన్ తీసుకొని సెక్యూర్ గా, సేఫ్ గా ఏవైతే అంశాలు ముందుకు తీసుకెళ్లాలనో, ఏవైతే కార్యక్రమాలు సేఫ్టీ ప్రికాషన్ తీసుకుని వెళ్తున్నామో వీళ్ళు ఎంతసేపు ప్రజలను మభ్య పెట్టడంలో ఉండారు. ప్రజాపక్షంలో ఉండేవాళ్ళు, ఇప్పుడు అధికారంలో ఉండేవాళ్ళు ఎంతసేపు వాళ్ళే ప్రజలు వెళ్ళాలి, మేము వెళ్ళకూడదు. మేము వెళితే ప్రజలు మమ్మల్ని కలిస్తే వాళ్ళను పిలిపించి మాట్లాడుతున్నాం, ఎందుకు వాళ్ళతో మాట్లాడుతున్నాం, ఎందుకు వాళ్ళతో ఫోటో దిగినా, ఈ విధంగా వాళ్ళు మాత్రం రోజుకి 1-2 మసీదులు వెళ్ళేసి ఇఫ్తార్ విందు చేయాలా. నిన్న ఒక మసీదులో ఒక అగాంతుడు వచ్చేసి త్రాగి ప్రార్థనా సమయంలో రాత్రి చెప్పులు దొడుకుని మసీదులు వెళ్ళేసి ఇబ్బంది కలిగిస్తున్నాడు. టోటల్ గా వరుణ్, కడప జిల్లా వ్యాప్తంగా కూడా రేపటి నుండి షర్మిల ఏదైతే బస్సు యాత్ర నిర్వహించబోతా ఉందో దాని అన్నిటికీ కూడా జిల్లా యంత్రాంగాన్ని మేము కోరబోతా ఉన్నాం. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా చోటు చేసుకోకుండా తమకు భద్రత కల్పించాలి. కాంగ్రెస్ కు ఇక్కడ బలమైనటువంటి ఎంపీ అభ్యర్థి షర్మిల ఈసారి బరిలో ఉండడంతో పూర్తిగా వాతావరణం కూడా ఒక్కసారిగా మారిపోయింది. రానున్న ఎన్నికల్లో ఎంపీ వ్యవహారంలో షర్మిల వైపు చాలా మంది రానున్నారన్నటువంటి సమాచారం అందుకున్నటువంటి అధికార పార్టీ నాయకులు ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడతా ఉన్నారని చెప్పేసి జిల్లా కాంగ్రెస్ యంత్రాంగంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితిగా కనబడతా ఉంది.
రైట్, థ్యాంక్ యూ యూసఫ్. అదే చూసుకున్నట్లయితే కడప జిల్లాలో షర్మిల పర్యటన నేపథ్యంలో ఫ్లెక్సీలో కలకలం రేపే అని చెప్పవచ్చు. నెక్స్ట్ మనము హైదరాబాద్ వద్దాం. హైదరాబాద్లో అయితే ఇక తెలంగాణ వ్యాప్తంగా 10 సీట్ల టార్గెట్కి అయితే బీజేపీ కొత్త వ్యూహాలతో అయితే ముందుకెళ్ళబోతుంది. సో ఖచ్చితంగా మోడీ పాలనలో జరిగిన అభివృద్ధిపై కరపత్రాలు అనేది ప్రింట్ చేసి అందరూ కూడా పంపిణీ చేసే ఆలోచనలు అయితే ఉంది. సో అదేవిధంగా ఇంటింటికి మోడీ గడప గడపకు బీజేపీ నినాదంతో ఈసారి బీజేపీ నేతలందరూ కూడా 10 సీట్ల టార్గెట్కి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముందుకెళ్తున్నారు. సో దీని మీద మరింత అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి లైవ్లో అందుబాటులో ఉన్నారు. కృష్ణమూర్తి చెప్పండి, కొత్త వ్యూహాలతో అయితే బీజేపీ ముందుకెళ్ళిపోతుంది. ఇలాంటి ఈసారి ఖచ్చితంగా 10 టార్గెట్కి అయితే ముందుకెళ్తుందా? వరుణ్, బీజేపీ లోక్సభ సంబంధించినటువంటి తెలంగాణ విషయంలో 17 స్థానాలను ప్రకటించి ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కంటే అభ్యర్థుల ప్రకటనలో ముందుంది. ప్రచారంలో కూడా కొంచెం చూసుకుపోతా ఉంది. అభ్యర్థులను ఖరారు చేయడంతో చాలా చోట్ల కాంటెస్టెడ్ అభ్యర్థి అందరూ కూడా వాళ్ళు ప్రచారంలో ఉన్నారు, ప్రజాక్షేత్రంలో తిరుగుతూ ఉన్నారు. ఎవరికి వారిగా తోచిన విధంగా వాళ్ళు రథయాత్ర అని, పాదయాత్ర అని, ఆ రకంగా కొంతమంది రోడ్ షోలు, ఈ రకంగా వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈరోజు రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. వాస్తవానికి ఇది బీజేపీకి కీలకమైన సమావేశము. ఈ సమావేశంలో అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. ప్రత్యర్థి పార్టీలు కొంత బలహీనంగా ఉన్నారు. అంటే అభ్యర్థుల ఎంపిక విషయంలో బీఆర్ఎస్ ఇంకా కొంత తన డొల్లతనంతో కొంత వెనకబడి ఉంది, పూర్తి స్థాయిలో వెనుకబడి ఉంది. కాంగ్రెస్ పార్టీ మరో 3 అభ్యర్థులను ప్రకటించాల్సిన అవసరం, ప్రకటించిన అభ్యర్థుల విషయంలో కూడా కొంత సందిగ్ధత ఉందన్న వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ అందరికీ అంటే ఏదైతే 17 మంది టికెట్లు కేటాయించి వాళ్ళని ప్రచార కథనంలోకి దూకుతూ ఉన్నారో అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇప్పటికే ఇన్ఛార్జీలు, కేంద్ర స్థాయిలో ఇన్ఛార్జీలు, కేంద్ర పార్టీ నుంచి ఇన్ఛార్జీలను కాన్స్టిట్యున్సీ వారిగా 17 నియోజకవర్గ 17 మందిని ఇన్ఛార్జిగా ఉంచారు. దానికి సంబంధించిన విషయంలో ఈ నేపథ్యంలోనే ఈరోజు సమావేశం జరిగి సమావేశంలో ప్రచారాన్ని ఏ రకంగా ఉధృతంగా తీసుకెళ్లాలి, మరింత ముందుకు తీసుకెళ్లాలి, ఏ రకంగా తీసుకెళ్లాలనే విషయంలో కొంత కార్యాచరణ కోసం ఈరోజు కీలక నేతలందరూ భేటీ అయ్యారు. ఈ భేటీలో అనేక అంశాల మీద చర్చించారు. 10 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ చేసినటువంటి పాలన విషయంలో ఇప్పటికే కొంత ప్రజల్లోకి వెళ్ళింది, ప్రజల్లో చర్చకు పెట్టారు బీజేపీలు. కాబట్టి ఈ చర్చను మరింత ఉధృతం చేయాలి, మరింత క్షేత్రస్థాయిలోకి వెళ్ళే ప్రతి ఓటర్కు చర్చ జరగాలి. మోడీ చేసే అభివృద్ధి ఏంటి, దేశం కోసం చేసినటువంటి ఏంటి, రాష్ట్రం కోసం చేసినటువంటి అభివృద్ధి ఏంటి, తర్వాత వ్యక్తిగతంగా కొన్ని సంక్షేమ పథకాల విషయంలో కూడా నరేంద్ర మోడీ ఏ రకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఉచిత రేషన్ బియ్యం కరోనా సమయం నుంచి పేదవాళ్లకు ఉచిత రేషన్ బియ్యం ఇస్తా ఉన్నారు, రాబోయే 5 ఏళ్ళు కూడా ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. అంటే ఈ రకమైనటువంటి అంటే వ్యక్తిగత మరుగుదొడ్లు, అదేవిధంగా ఆరోగ్య భద్రత విషయంలో కొంత కార్డులు జారీ చేయడం, రైతుల విషయంలో కొన్ని చర్యలు తీసుకోవడం, అదేవిధంగా రామగుండం ఫ్యాక్టరీని తెరిపించడం, ఇట్లాంటి అనేకమైనటువంటి అంశాల మీద అంటే ఇటు సామూహికంగా ఇటు రైతులకు, ఇటు యువకులకు, ఇటు పేదవాళ్లకు, ఒంటరి మహిళలకు, ఈ రకంగా పెన్షన్ల విషయంలో కానీ, జన్ధన్ ఖాతాల విషయంలో కానీ, మిగతా అంశాల విషయంలో కొంత మరింత ఉధృతం చేయాలి అన్న ఉద్దేశంతో ఉన్నటువంటి బీజేపీ అవసరమైతే తెలుగులో ప్రాంతీయ భాషల్లో కరపత్రాలను ముద్రించి పంపిణీ చేయాలి, ఇంటింటికి వెళ్ళాలి. అంటే ఇంటింటికి బీజేపీ, గడప గడపకు మోడీ అనే నినాదంతో వెళ్ళాలి. ఈ నినాదాన్ని కొంత ఉధృతం చేస్తే తప్ప రాష్ట్రంలో అనుకున్న సీట్లు ఏవైతే 10 స్థానాలు అనుకుంటారు, అంటే 12 టార్గెట్గా పెట్టారు, కనీసం 10ని గెలుచుకోవాలని రాష్ట్ర బీజేపీ నాయకులు కృతనిశ్చయంతో పనిచేస్తూ ఉన్నారు. ఆ 10 స్థానాలను దక్కించుకొని కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం 400 సీట్లతో ఏర్పాటుబోతుంది. అందులో తెలంగాణ 10% వాటా ఉండాలి, 10 మంది ఉండాలి అన్న ఉద్దేశంతో కొంత బీజేపీ వెళ్తూ ఉన్నది. ఇందులో ముఖ్యంగా రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయిందని చెప్పేసి బీజేపీ భావిస్తూ ఉన్నది. ఎందుకంటే అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా బీఆర్ఎస్ కొంత వెనుకబడి ఉంది. కొన్ని చోట్ల అభ్యర్థులను ప్రకటించినప్పటికీ ఎగ్జాంపుల్ వరంగల్ విషయంలో కడియం కావ్య అభ్యర్థిగా ప్రకటించి ఆవిడకు ఖరారు చేసి అధికారికంగా ప్రకటించి లిస్టు విడుదల చేసిన తర్వాత ఆవిడ నేను ఉన్నానని చెప్పేసి పార్టీ ఫిరాయించి కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్ను టికెట్ తీసుకున్నారు. మరికొంతమంది కూడా బీఆర్ఎస్ను వీడుతున్నారు. అంటే బీఆర్ఎస్ మీద రోజుకు ఒత్తిడి పెరుగుతూ ఉన్నది. కవిత అరెస్టు నేపథ్యం కావచ్చు, టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో కానీ, లేదు అంటే కాళేశ్వరం విషయంలో కానీ విచారణ పేరుతోటి కొంత బీఆర్ఎస్ నేత కొంత ఇబ్బందిగా ఉన్నారు. ధరణిలో కొంతమంది భూములు కబ్జాలు చేసిన బీఆర్ఎస్ నేత ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఒక్కొక్క నేతలు జారుకుంటా ఉన్నారు. క్రమక్రమంగా బీఆర్ఎస్ బలహీనపడతా ఉన్నది. బలహీనపడుతున్నటువంటి బీఆర్ఎస్ను మనం ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి అనేది మనకు కాకుండా బీఆర్ఎస్ లేదు అన్న కృతనిశ్చయంతో వెళ్ళాలి. బీఆర్ఎస్ మన టార్గెట్ కాదు, బీఆర్ఎస్ మనకు లేదు, బీఆర్ఎస్ మన ప్రత్యర్థి కానే కాదు, కేవలం కాంగ్రెస్ పార్టీయే మన ప్రత్యర్థి.
కాబట్టి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్న విధంగానే ప్రచారం సాగించాలి. కేవలం 100 రోజుల్లో కార్యక్రమాలు ఏదైతే 6 హామీలను చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెప్పింది, దాని మీద ప్రధానంగా ఫోకస్ పెట్టాలి. అదేవిధంగా స్థానిక సంస్థల మీద గతంలో పోటీ అంటే ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన సమయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కొన్ని హామీలు ఇచ్చారు ప్రజలకు, కొన్ని నెరవేరుస్తామని. అంటే పెన్షన్లను పెంచేందుకు ఇస్తాం, లేదా మేము బాధ్యస్తున్నాం, కానీ కాంగ్రెస్ పార్టీ పెంచలేదు. రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ కొంత వెనక్కి వెళ్ళింది. అదేవిధంగా రైతు భరోసా విషయంలో కానీ ఇట్లాంటి విషయాల్లో కొంత గందరగోళంగా నెలకొన్నాయి. ఇవన్నిటి కూడా మనం ప్రధాన అస్త్రాలుగా తీసుకోవాలి. ప్రచార అస్త్రాలుగా తీసుకొని అంటే కాంగ్రెస్ పార్టీ 100 రోజుల 3.5 నెలల పాలనలో జరిగినటువంటి వైఫల్యాలను ప్రధానంగా అస్త్రంగా చేసుకొని ప్రచారం చేయాలి. ఇదే సమయంలో గతంలో బీఆర్ఎస్ చేసినటువంటి తప్పిదాలను కూడా ప్రజలను గుర్తు చేయాలి. అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే, ప్రజలకు హామీలు ఇవ్వడము, అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పించుకోవడం, ఇది మనం వెళ్ళాలి. ఇదే సమయంలో నరేంద్ర మోడీ ఏదైతే హామీలు ఇస్తా ఉన్నారో గ్యారంటీ, మోడీ ఒక పని చెప్తే ఒక హామీ ఇస్తే దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ రామ మందిరం, ఆర్టికల్ 370 రద్దు, ఇట్లాంటి విషయాలను కూడా మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. మోడీ ఏది విషయం చెప్తుందో ఆ విషయంలో ఖచ్చితంగా నెరవేరుస్తారు, దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తారు అన్న ఉద్దేశంతో ప్రజల్లోకి వెళ్ళాలి. ఈ ఉద్దేశాన్ని ఖచ్చితంగా ప్రజల్లో బలంగా నాటితే రాబోయే కాలంలో, ఇప్పుడు ఈ లోక్సభ ఎన్నికలే కాదు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా నరేంద్ర మోడీ ప్రభావం ప్రజల్లో ఉంటుంది. ఒకసారి ప్రజల్లోకి నరేంద్ర మోడీ ఏమిటి అనేది కొంత మనం ఖచ్చితంగా చూపిస్తే, వాళ్ళ మెదల్లోకి మనం చొరగొడితే ఖచ్చితంగా అందరూ మోడీకి అనుకూలంగా ఉంటారు. రాబోయే కాలంలో బీజేపీకి కలిసి వస్తుంది అన్న ఉద్దేశంతో బీజేపీ ఉంది. ఈరోజు కార్యాచరణలో, ఈరోజు సమావేశంలో పూర్తి స్థాయిలో ప్రచారంలో ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఎవరెవరు ఎక్కడికి వెళ్ళాలి అనే విషయాల్లో కొంత చర్చ జరిగింది. ఈ చర్చను అమలు చేసేందుకు కూడా త్వరలోనే మళ్ళీ ఒకసారి కాంటెస్టెడ్ ఎంపీ క్యాండిడేట్స్ అందరినీ కూడా కూర్చోబెట్టి వాళ్లకు అంటే ఈరోజు తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి వాళ్ళకు కూడా చెప్పి అక్కడ క్షేత్రస్థాయిలో వాళ్ళకేమైనా ఇబ్బందులు ఉన్నాయా, ప్రచారంలో ఇంకేమన్నా పొరపచ్చాలు జరుగుతూ ఉన్నాయా, ఎవరైనా సహకరించట్లేదా, ఈ అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్ళాలని బీజేపీ భావిస్తాను. ఏదైనా చూసినప్పటికీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగానే రాష్ట్రంలో ఎన్నికల పోరాటం సాగనున్న నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ను టార్గెట్గా చేసుకుని బీజేపీ పోవాలని చెప్తా ఉన్నది. కాంగ్రెస్ కూడా ఖచ్చితంగా మేము 12 సీట్లు సాధిస్తామని చెప్తా ఉన్నారు. అంటే రేపు జరగబోయే ఎన్నికలు కూడా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ముఖాముఖి తలపడే అవకాశం ఉంది. బీఆర్ఎస్ అనేది లేకుండా చేయాలి. అంటే కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ను పక్కకు పడేసి మైనస్ చేసింది, ఇప్పుడు బీజేపీ మైనస్ చేయబోతుంది. అంటే బీఆర్ఎస్కు రాష్ట్రంలో చోటు లేదు అనే అంశాన్ని ప్రజల్లో చెప్పగానే చెప్పాలని రెండు పార్టీలు భావిస్తాం తెలుస్తా ఉన్నాయి. బీజేపీ తీసుకున్న నిర్ణయం అయితే కొంత చర్చనీయంగా మారి చర్చగా జరుగుతూ ఉన్నది. వరుణ్, రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ ఫర్ ది అప్డేట్స్. అదే చూసుకున్నట్లయితే బీజేపీ ఖచ్చితంగా 10 సీట్ల దాంతో అయితే వెళ్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా ఇంటింటికి అభివృద్ధి మోదీ ఏమైతే అభివృద్ధి చేశాడో వాటిలన్నింటినీ కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం అయితే ఇప్పుడున్న తెలంగాణ బీజేపీ అయితే చేస్తున్నట్లు చెప్పవచ్చు. నెక్స్ట్ మనం భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ శ్రీ కాలనీ వద్ద ఉన్న శ్రీనివాసగిరి కొండపై స్వయంభూగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. సో దాదాపు 600 అడుగుల ఎత్తు, అదేవిధంగా 1700 మెట్లు కలిగిన కొండపై ఉన్నటువంటి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు కూడా హాజరైనట్లు తెలుస్తోంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ శ్రీనివాస కాలనీ వద్ద శ్రీనివాసగిరి కొండపై ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా ఈరోజు జరిగినటువంటి నేపథ్యంలో ఇక్కడ జరిగినటువంటి కళ్యాణం గురించి వివరించడానికి ఆలయ ప్రధాన అర్చకులు నాగేష్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని వివరాలు అడిగి తెలుసుకుందాం. నాగేష్ గారు, చెప్పండి, ఇక్కడ శ్రీనివాస కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగినటువంటి నేపథ్యంలో ఇక్కడ భక్తులు ఎంతమంది వచ్చారు, ఇక్కడ స్వామివారి కళ్యాణం ఏ విధంగా జరిగింది చెప్పండి. జై శ్రీమన్నారాయణ. శ్రేయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. జై శ్రీమన్నారాయణ. ఈరోజు స్వామివారి యొక్క నక్షత్రం శ్రవణ నక్షత్రం. మా పాల్వంచ పట్టణంలోని శ్రీనివాసగిరి గుట్ట మీద వేయించేసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం బహుళ ఏకాదశి శ్రవణ నక్షత్రం రోజున నిర్వహించడం సాంప్రదాయబద్ధంగా వస్తోంది. ఇటువంటి కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి మరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి భక్త సమాజ మండలి వారు గత నెల రోజుల నుంచి ఎంతో వ్యయ ప్రయాసాలతో ఈ యొక్క స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని దేదీప్యమానంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఈరోజు
వచ్చినటువంటి భక్తులు, అశేష జనం భక్తులు, సుమారుగా 20 నుంచి 25 వేల మంది ఈ యొక్క భక్తులు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని తిలకించారు. అట్టి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని భక్తులందరూ కూడా తిలకించారు. ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తులకి కూడా ఇబ్బంది కలగకుండా ఉండటానికి డ్రగ్ అండ్ అసోసియేషన్ వారు ORS ప్యాకెట్లు, గ్లూకోజ్ ఇవ్వడం జరిగింది. అనంతరం స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని తిలకించినటువంటి భక్తులందరికీ కూడా అన్నప్రసాదాన్ని భక్త సమాజ మండలి వారు ఏర్పాటు చేశారు. ఇటు కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఎంతో దేదీప్యమానంగా నిర్వహించడం జరిగిందండి. అంటే ఇక్కడ జరిగినటువంటి స్వామివారి కళ్యాణానికి అర్చకులు ఎంతమంది పాల్గొని ఉంటారు? ఇక్కడ ఏ విధమైనటువంటి కార్యక్రమం ఎలా జరిగింది? ఈ యొక్క స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని వనపర్తి నుంచి విశ్వక్సేన గోశాల శ్రీ సౌమిత్రి రామాచార్యులు గారు మరి గత 14 సంవత్సరాల నుంచి ఈ యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి రావడం జరుగుతుంది. ఆ యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి ఆ స్వామివారి ద్వారా మరి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని సుమారుగా ఒక 8 మంది స్వామివార్లు ఈ యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి వచ్చి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని దేదీప్యమానంగా నిర్వహించడం జరిగింది. ఆలయ కమిటీ అధ్యక్షులైనటువంటి ఇక్కడ ఉన్నారు, వారిని అడిగి వివరాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇక్కడ కార్యక్రమానికి వచ్చినటువంటి భక్తులకి ఏ విధమైన సౌకర్యాలు ఏర్పాటు చేశారు? ఎంతమంది పాల్గొని ఉంటారు? ఈ యొక్క శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం శ్రీనివాస గిరిపైన అత్యంత వైభవంగా జరిగిన సంగతి మీరందరూ చూశారు. ఈ యొక్క కార్యక్రమానికి దగ్గర 25,000 మంది భక్తులు హాజరయ్యారు. చాలా వరకు ఉదయం పూట చాలా వేలాది మంది భక్తులు ఎక్కి స్వామివారిని దర్శించుకొని వెళ్ళడం జరిగింది. స్వామివారి కళ్యాణాన్ని దగ్గర 25,000 మంది భక్తులు వీక్షించి స్వామివారి కృపకి పాత్రలయ్యారు. వారికి సంబంధించి కింద నుంచి కూడా వారికి కింద మెట్ల మీద వారు ఎక్కగానే వారికి ORS ద్రావణం ఇవ్వటం, అదేవిధంగా పైకి రాగానే గ్లూకోజ్ ద్రావణం ఇవ్వటం, అట్లా అదేవిధంగా వారందరూ కూడా ఒక క్రమమైన పద్ధతిలో క్యూ లైన్లో స్వామివారి దర్శనాన్ని సౌకర్యవంతంగా స్వామివారి దర్శనం చేసుకోవటం, అక్కడి నుంచి స్వామివారి కళ్యాణ వేదిక దగ్గరికి వారందరూ కూడా ఎంతో ఉత్సాహభరితంగా వారందరూ కూడా ఇచ్చేసి వారికి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా వేలాది మంది కూర్చోవడానికి ఇక్కడ తాటక పందిళ్ళు కూడా వేయించడం జరిగింది. దగ్గర నెల రోజుల నుండి ఈ కార్యక్రమం దిగ్విజయంగా నడుస్తూ ఉంది. ఈ స్వామివారి కళ్యాణ విశేషం తెలపడానికి ఒక 15-20 రోజులు స్వామివారి ప్రచార రథాన్ని తిప్పడం జరిగింది. దానివల్ల అనేక వేల మంది భక్తులు ఈ యొక్క స్వామివారి కళ్యాణ విశేషం తెలుసుకొని ఈరోజు దగ్గర 1700 మెట్లెక్కి స్వామివారి కళ్యాణం వీక్షించడానికి ఇక్కడికి విచ్చేశారు. వారందరూ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారందరికీ ఎప్పటికప్పుడు కూడా మంచిగా గ్లూకోజ్ ద్రావణం, మంచినీరు అందించడమే కాకుండా వారందరికీ కూడా రాగానే వారందరికీ వారు ఎంత తీసుకోగలిగితే అంత స్వామివారి ప్రసాదాన్ని ఇవ్వడం జరిగింది. కళ్యాణం అనంతరం వారందరికీ కూడా అన్నప్రసాద వితరణ కూడా జరుగుతూ ఉంది. వేలాది మందికి అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది. అదేవిధంగా వారు ఇక్కడ సేద తీరడానికి తాటాకు పందిలు కూడా వేయించడం జరిగింది. వారందరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ అనేక వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేయటం, వారు విశ్రాంతి తీసుకోవడానికి వారికి పందిర్లు వేపేయటం, అంతేకాకుండా వచ్చిన వారందరూ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈ స్వామివారి కళ్యాణాన్ని వీక్షించడంలో ఏ భక్తుడు కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారందరూ కూడా చూడటానికి ఇక్కడ సేవాదల్ మరియు మహిళా కమిటీ వారు ఎంతో శ్రద్ధ తీసుకొని వచ్చిన భక్తులందరికీ కూడా వారు ఎక్కడ కూర్చోవాలి, లేకపోతే కళ్యాణం దంపతులు ఎక్కడ కూర్చోవాలి, విఐపి వారు వచ్చినప్పుడు ఎక్కడ కూర్చోవాలి, వాళ్ళందరినీ కూడా ఎలాంటి గజిబిజి లేకుండా ఎక్కడోళ్ళు అక్కడ నిశ్చింతగా కూర్చొని ప్రశాంతంగా స్వామివారి కళ్యాణం వీక్షించడానికి కృషి చేయడం జరిగింది. ఈ రోజు జరిగినటువంటి కళ్యాణం తిలకించడానికి భక్తులు అశేషంగా పాల్గొనడం జరిగింది. ఈ యొక్క స్వామివారి గుట్ట ఏదైతే ఉందో శ్రీనివాస కాలనీ కింద నుంచి 600 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఈ యొక్క గుట్టకు 1700 మెట్లు ఉన్నాయి. ఈ యొక్క మెట్లు మార్గం నుండి నడుచుకుంటూ ఎండనక అలసిపోయినా కూడా వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఈ యొక్క కళ్యాణం స్వామివారి కళ్యాణం తిలకించడానికి వచ్చినటువంటి భక్తులకు పైన భోజన సదుపాయం కావచ్చు, తాగునీటి సదుపాయం కావచ్చు, అలాగే వచ్చిన భక్తులకు ఎండ తాపం నుండి తట్టుకునేందుకు చలువ పందిళ్లు కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భం ఉంది. భక్తులకు ఎక్కడ ఏ విధమైన అసౌకర్యం కలగకుండా
థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది అప్డేట్స్ అదే చూసుకున్నట్లు. నెక్స్ట్ మనం నిజామాబాద్ వెళ్తాం. నిజామాబాద్ ఎమ్మెల్సీగా నిరుద్యోగులు, పట్టభద్రులకు, ఉద్యోగులకు, అదేవిధంగా ఉపాధ్యాయుల సమస్యలపై పలుమార్లు శాసనమండలిలో వాళ్ళ సమస్యలపై గలమెత్తానని ప్రజెంట్ ఎంపీ అభ్యర్థి ఉన్న జీవన్ రెడ్డి అంటున్నారు. అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో విశేష ప్రచారణ లభిస్తుందని అయితే జీవన్ రెడ్డి అంటున్నారు. సో నిజాం షుగర్ ఫ్యాక్టరీ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తనకు సానుకూలంగా మారిందని అంటున్నారు. సో దీని మీద మరింత అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్ చెప్పండి. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆయా పార్టీలు కూడా ఎన్నికల పదంలో ముందుకు తీసుకెళ్తుంది. ముందుగా లేటుగా అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎన్నికల్లో కూడా ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై మనతో మాట్లాడానికి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్సీ అయినటువంటి జీవారెడ్డి గారు ఉన్నారు. వీరికి మనం తీసుకుని చెప్పండి, నిజామాబాద్ జిల్లాలో ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. లేటుగా అయినా సరే ప్రజల వద్దకు వెళ్తున్నారు. ఎలా ప్రజలు ఆదరిస్తున్నారు, ఎలాంటి ఎజెండాతో ముందుకు వెళ్తున్నారు? అంటే వాస్తవంగా ఇది ప్రజలు ఇంత పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది కదా అని చెప్పంటే, అంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పట్ల గతంలో ఏ రాజకీయ పార్టీ ప్రతినిధి కానీ ఎవరు కూడా పాజిటివ్ గా రెస్పాండ్ కాలేదు అంశాల పరిష్కారానికి సంబంధించి. కాబట్టి సమస్యలు మిగిలిపోయింది. వాళ్ళు విత్ అయిన హోప్ దట్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబడటము, నాకున్నటువంటి అనుభవంతో సమస్యల పరిష్కారానికి తోడ్పడతానటువంటి ఒక భావనతోని నా పట్ల పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు. ఐఎమ్ కాన్ఫిడెంట్ ఇవాళ చక్కెర కర్మాగారాల పునఃప్రారంభమే కానీ, ఇలా పసుపుకి ఏదైతుందో మరి మద్దతు ధర శాశ్వతంగా 15,000 రూపాయలు కనీసం కల్పింపజేయబట్టమే కానీ, రుణమాఫీకి సంబంధించి ఒక కార్యక్రమం అమలే కానివ్వండి, పెట్టుబడుల సమకూర్పే కానీ, ఇవన్నింటికి అండగా నిలబడం జరుగుతుంది అనే ఒక భావన ప్రజల్లో మరి ఒక విధంగా విశ్వాసం కలుగుతుందని చెప్పండి. అంటే ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు జీవన్ రెడ్డి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి, ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారో కూడా చెప్పాలని చెప్పి ఎంపీ అరవింద్ చెప్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ అనే వాడు ఇది పట్టభద్రుల నియోజకవర్గంకి వెళ్ళి ఎంపికైంది. ప్రధానంగా నా బాధ్యత ఏదైతుందో నిరుద్యోగ యువత, పట్టభద్రులు, అట్లాగే ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, వాళ్ళ అంశాలకు సంబంధించి ఏదైతుందో నేను ఎప్పటికప్పుడు అని చెప్పంటూ నేను శాసన మండలి మీరు రికార్డు వెరిఫై చేస్తే నేను అందరికి ప్రతి సమావేశంలో ఏదైతుందో నిరుద్యోగ యువతకు సంబంధించి కానీ, విద్యార్థులకు సంబంధించే కానీ, ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా ప్రశ్నించే గొంతుగా నేను ఏదైతుందో వారికి అండగా నిలబడ్డా చెప్పండి. న్యాయవాదుల జంట హత్యకు సంబంధించి ఎప్పుడైతే మన నిజామాబాద్ కేంద్రంగా ఇక్కడ న్యాయవాదులు ఉద్యమం దీక్ష చేశారో నేను ప్రత్యక్షంగా పార్టిసిపేట్ అయినా. న్యాయవాదుల జంట హత్యల సందర్భంగా ఏదైతుందో ప్రభుత్వం ఒత్తిడి తెచ్చే విధంగా, దోషులకు శిక్ష పడే విధంగా స్థానిక నిజామాబాద్ న్యాయవాదులతో ఏదైతుందో వారికి తోడుగా నిలిచి నేను దీక్ష చేయడం జరిగిందని చెప్పంటున్నాం. ఆర్టీసీ కార్మికులు ఏదైతుందో వారు అనాడు ఏదైతుందో ఆర్టీసీ వారి యొక్క సర్వీస్ నిబంధనలకు సంబంధించి ఉద్యమించిందో నేను స్వయంగా పాల్గొన్నా చెప్పంటున్నా. ఇక్కడ స్థానికంగా ఉపాధ్యాయురాలు ఏదైతే భీమ్గల్ ఆ 370 జీవోతో ఏదైతుందో బాధితురాలైపోయి ఆమె బలవన్ మరణానికి పాల్పడ్డని చెప్పంటున్నా. ఆ కుటుంబానికి అండగా నిలబడేదైతుందో నేను తోడు నిలబడ్డా అని చెప్పండి. అది పోలీస్ నన్ను నిర్బంధించిందని చెప్పంటున్నాను. ఈ అంశమే కానివ్వండి కాక ఇలా క్షేత్ర స్థాయిలో ఉద్యమించడంతో పాటుగా శాసన మండలి ఎప్పటికప్పుడు స్పందించింది. నేను డెఫినెట్ గా నేను చెప్పక తప్పని చెప్పి సీఎన్ విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వ్యతిరేకిస్తున్నా అని చెప్పి కూడా ఎంపీ అరవింద్ కామెంట్ చేశారు. అది కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానమే. అది కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం ఏ విధంగా ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ విధంగా పోతారు. ప్రధానంగా కూడా చెప్తున్నారు నిజామాబాద్ ఎన్నికల ప్రచారం ప్రజలు కూడా పూర్తిగా ఆదరిస్తున్నారని చెప్పి, ముఖ్యంగా తన ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొన్నారని చెప్పి, అనేక అధికారులకు కూడా నిరుద్యోగుల విషయంలో కూడా తాను మద్దతుగా నిలిచారని చెప్పి కూడా అనేక ఉద్యమాలలో పాల్గొన్నారని చెప్పి చెప్తున్నారు. థ్యాంక్ యూ నవీన్ ఫర్ ది అప్డేట్స్. అదే చూసుకున్నట్లయితే ఖచ్చితంగా నిజామాబాద్ జిల్లాలో అభివృద్ధి చేస్తాను, ప్రజల నుంచి కూడా విశేష స్పందన నాకు లభిస్తుందని కూడా జీవన్ రెడ్డి అంటున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిజాం షుగర్ ఫ్యాక్టరీపై నిర్ణయం తీసుకున్నది నాకు సానుకూలంగా అనిపిస్తుందని కూడా జీవన్ రెడ్డి అంటున్నారు. సో ఇది వాటి రిపోర్ట్స్ టైం. మరొక రిపోర్ట్స్ టైంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం క్షణం కోసం.